3 నెలల తర్వాత నేను బయటకొచ్చానండి. ఎందుకనంటే కొంచెం కాలు దెబ్బ తగిలింది గదా! అది తగ్గాక ఫస్ట్ నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికైతే వెళ్ళాను. ఎంత హ్యాపీ అనిపించిందో. అనుకోకుండా ఫోనొచ్చిందండి. అమ్మవారి దర్శనం ఉంది వస్తారా అని. నాకు పద్మక్క అని తెలిసినక్క ఫోన్ చేసి, అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము కోలాటం వేయటానికి వెళ్తున్నామంటే ఇంక నేను అక్క నాకు ఫోన్ చేసింది వస్తావా అని. నిజంగా కనకదుర్గమ్మే ఫోన్ చేసి నాకు పిలిచిందేమో అన్నంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళట్లేదు గదండీ! ఈ 3 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. ఇదిగోండి ఇంక అమ్మవారి గుడికైతే దగ్గరలో ఉన్నాననమాట. అసల గుంటూరు నుంచి విజయవాడ ఎళ్ళినంత సేపు అమ్మని చూస్తున్నా అదే హ్యాపీనెస్ అనమాట. చాలా అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది. ఎందుకంటే 3 నెలలు ఇంట్లో ఉండి బయటకొచ్చింది ఇప్పుడే గదా! ఇంక ఇదిగోండి అమ్మవారి గుడికైతే కొండపైకి వచ్చేసాము. ఇక్కడ లిఫ్ట్ దగ్గర అక్క వాళ్ళందరూ ఉన్నారనమాట. మేమెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అక్క వాళ్ళు ముందే వచ్చి దర్శనానికి కూడా వెళ్ళిపోయారు. నిజంగా నేను ఫస్ట్ టైం అండి కోలాటం వాళ్ళతో రావటం. చాలా బాగా రిసీవ్‌మెంట్ చేసుకున్నారు. సేవర్స్ గ్రూప్‌లో ఇంక జాయిన్ చేసుకోమని అయితే అడిగాను నేను గూడా. ఇదిగోండి ఇంక అక్క వాళ్ళని ఇదిగోండి పద్మక్క అనమాట ఇక్కడ. ఆ అక్క నాకు ఇంక లడ్డు గూడా ఇస్తున్నారిక్కడ. ఈ అక్కే నన్ను పిలిచింది పద్మక్క. ఇంగా ఆ అక్క ద్వారా వచ్చారు. ఇంగా దర్శనానికి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ అక్కడ లడ్డు ఇస్తున్నారు. దర్శనం అంతా చేసుకొనొచ్చారు. ఇప్పుడు కోలాటం ఎంత బావుంటదో చూడండి. చాలా బాగేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. చాలా బావుంది. నేను గూడా అలా నుంచొని ఏదో నాకొచ్చిన నుంచొని 2 స్టెప్పులైతే వేశాను. అంతేనండి. చాలా బావుంది చూడండి. ఆ కోలాటం అయిపోయాక కూడా అక్కడొచ్చేసి మొత్తం అమ్మవారి ఊరేగింపు జరిగిద్దండి. తెప్పోత్సవ కార్యక్రమం గూడా ఉందంట. చూడండి అసలెంత బాగేశారో. ఇంకా అసలు కన్నుల పండగ అనిపిచ్చింది. మేము ఇదంతా అయిపోయాక దర్శనానికి కూడా వెళ్ళామనమాట. అక్కడ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి గదండీ! గ్రూపులుగా కోలాటం వేస్తున్నారు. చాలా బావుంది. అమ్మవారి ఊరేగింపు అయితే జరిగిద్దనమాట. ఇప్పుడు అమ్మవారు వచ్చేలోపే ఇక్కడ కోలాటం ఇదంతా లిఫ్ట్ దగ్గర అండి. ఇదంతా గూడా అమ్మవారికి కోలాటం, నాట్యం ఆడుతున్నారు. చాలా అంటే చాలా బావుంది. ఇంకా మీరు గూడా ఈ కోలాటాన్ని చూడండి ఎంత బావుందో.
ఇంక ఇలా అయితే కోలాటం చేసుకుంటూ కోనేరు దాకా అయితే అమ్మవారి తెప్పోత్సవానికి అయితే అందరూ వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదండి. ఇక్కడ ఈ నాట్యం చేసే పిల్లలందరూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. వీళ్ళు పైకెళ్తున్నారు కొండపైకి. నాట్యం ఉందంట ఇప్పుడు. అమ్మవారికి తెప్పోత్సవానికి నది దగ్గరికి తీసుకెళ్తున్నారు. నేను నడవలేను కదా, అక్కడే ఉన్నానన్నమాట. అక్క వాళ్ళు వచ్చేదాకా ఇంకా అక్కడే కూర్చున్నాను. గోశాల ఉంటే అక్కడికి వెళ్ళాను. ఇంక అక్కడే కూర్చున్నాను. ఇంక దర్శనానికి కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా తెప్పోత్సవం చూసుకొని అక్క రాగానే దర్శనానికైతే తీసుకెళ్తానని చెప్పిందనమాట. మేము దర్శనం చేసుకొని అయితే వస్తాము. ఇదిగోండి ఇంక అమ్మవారిని నది దగ్గరికి తీసుకెళ్తున్నారు తెప్పోత్సవానికి. అది కూడా ఇంకో వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.